హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న విజ్ఞప్తి, వీడియో మొత్తం చూడండి. అందరూ వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వీడియో షేర్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో స్టడీకి సంబంధించింది కాబట్టి యూజ్ అయిన వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో మొత్తం చూడండి. ఇది చాలా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే వీడియో మొత్తం ఎవరు చూడట్లేదు. ఆ చూడకపోవడం వల్ల, లైక్ చేయకపోవడం వల్ల ఎక్కువ అప్డేట్ అవ్వట్లేదు. కాబట్టి మీరు చూడండి. అప్డేట్ అయితేనే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. వాళ్ళు కొంచెం యూజ్ చేసుకుంటారు. వాళ్ళు స్టడీ ప్రిపేర్ అవుతారు. ఈరోజు కూడా గ్రూప్కి సంబంధించి క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి చాలా ప్రాక్టీస్ అయితే కంపల్సరీగా రావచ్చు. ఎందుకంటే ఇది ఆన్లైన్లో మొత్తం ఇది అసలు వెతికి మరీ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే నేను చాలా కష్టపడుతున్నాను. కనీసం 3 అవర్స్ పడుతుంది. కాబట్టి నాకు మీరు సపోర్ట్ చేయండి. నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చేసే దాంట్లో ఏంటంటే వీడియో మొత్తం చూసి లైక్ చేయడం వరకే మీరు చేసే పని. కాబట్టి కొంచెం జస్ట్ 5 మినిట్సే ఎక్కువ ఉంది. ఎక్కువ లేదు, 5 మినిట్స్ తప్ప మరీ అంత ఎక్కువ ఏమి లేదు. కాబట్టి చూడండి, చూసి వీడియో మొత్తం చూసి లైక్ చేసి మీరు కనుక నాకు సపోర్ట్ చేయగలిగితే ఇంకా మరిన్ని వీడియోస్ చూసి స్టడీకి సంబంధించి వేరే వాళ్ళకి అందరికీ అంటే ఇంక్లూడింగ్ స్టడీ మెటీరియల్స్ లేని వాళ్ళకి, కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని వాళ్ళకి ఉపయోగపడిద్ది. ఇది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి కలిపి పెట్టిన క్వశ్చన్స్ ఇవి. కాబట్టి చూడండి, ఇది 2 రాష్ట్రాలకి ఉపయోగపడే క్వశ్చన్సే. వాళ్ళ కోసం, స్టడీ మెటీరియల్స్ లేని వాళ్ళ కోసం, తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకోలేని స్తోమత లేని వాళ్ళ కోసమే ఈ వీడియోస్ తయారు చేసి క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి చూడండి, చూసి సపోర్ట్ చేయండి. నేను ఎంతగానో కష్టపడుతున్నాను, కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఏమైనా చేయగలను. కాబట్టి సపోర్ట్ చేయండి. వేరే వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నారు చాలా వరకు, కానీ ఇది ఉపయోగపడే వీడియోనే. కాబట్టి దీన్ని కూడా మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఏ ఋతుపవనాలు నుంచి కలుగుతుంది? నైరుతి ఋతుపవనాలు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత రేటు ఎంత? 66.54. పాపగడ్డ, సంగమద్ద, పుట్టిగడ్డ, కర్ణంగడ్డ ద్వీపాలలో తెలంగాణలోని ఏ రక్షిత ప్రాంతాలలో ఏవి ఉన్నాయి? మంజీరా వన్యప్రాణులు, పక్షులు అభయారణ్యం. ప్రతిపాదిత భారత్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలలో వేటి గుండా వెళుతుంది? గుజరాత్, రాజస్థాన్, హర్యానా మరియు ఢిల్లీ. టుర్రెఫాక్షన్ సాంకేతిక ద్వారా వేటిలో ఏ కాలుష్యాన్ని నేరుగా తగ్గించవచ్చు? వాయు కాలుష్యాన్ని. ప్రవాల బిత్తికలను తరచుగా వాటి అద్భుతమైన జీవిత సంపద డాష్ అని పిలుస్తారు. సముద్రం యొక్క ఉష్ణమండల వర్షారణ్యాలు. కామన్ కానీ డిఫరెన్షియేటెడ్ అప్రోచ్ డాష్ సమావేశాలలో దేని యొక్క ప్రధాన తత్వశాస్త్రం? క్యోటో ప్రోటోకాల్ మరియు మాంట్రియల్ ప్రోటోకాల్. రసాయన ఆక్సిజన్ డిమాండ్ డాష్ దేనిని నిశ్చితంగా సూచిస్తుంది? జీవ విచ్ఛిన్నం మరియు జీవ విచ్ఛిన్న రహిత కాలుష్యం యొక్క అధిక స్థాయి. రాష్ట్ర అటవీ నివేదిక 2021కి సంబంధించి ఏ రాష్ట్రంలో అత్యధికంగా అడవుల్లో మంటలు చెలరేగాయి? ఒడిశా రాష్ట్రంలో అత్యధికంగా చెలరేగాయి. వార్తల్లో తరచుగా కనిపించి ఫెరోలిసిన్ మరియు బాష్పీకరణ దేనితో సంబంధం కలిగి ఉంటాయి? వ్యర్థాల నుండి ఇంధన శక్తి. కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం అనేక రకాల వృక్షజాలం మరియు జంతుజాలానికి ఉంది మరియు వాటి అత్యంత సహజమైన ఆవాసాలలో వన్యప్రాణుల సంగ్రహాలలో కణం పొందడానికి ప్రణాళికలు వేసుకునేవారు తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ విషయంలో కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. వేటిలో భూగర్భ జల కాలుష్య కారకాల సంభావ్య కలుషితాయి ఏవి?
జింక్, లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం, యురేనియం. ఏ వాతావరణంలో తెలంగాణ ఏ వర్గంలోకి వస్తుంది? ఉష్ణమండల పాక్షిక శుష్య. తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం డిపిఏపి, ఎడారి అభివృద్ధి కార్యక్రమం డిడిపి 1995 నుండి 7 జిల్లాల్లో అమలు చేయబడుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఏ పూర్వపు జిల్లాలో ఏవి ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి? మహబూబ్నగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్. చూశారుగా ఫ్రెండ్స్, ఇవి క్వశ్చన్స్, ప్రస్తుతానికి ఉన్న క్వశ్చన్స్ ఓన్లీ 15 క్వశ్చన్స్ వరకే పెట్టాను. అంటే ఇంకా ఎక్కువ పెడితే ఇంకా అంతే అన్నీ ఒకసారి రావు కదా, అందుకనే నిదానంగా మొత్తం కొన్ని పెడుతూ ఉంటాను. వాటి వరకు చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. మీరు కనుక డైలీ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా సరే మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి మంచిగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. అన్ని సబ్జెక్టులు నేను కవర్ చేస్తూ ఉంటాను. రోజుకో సబ్జెక్ట్ విధంగా పెడుతూ ఉంటాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ నాకు కామెంట్ రూపంలో పెడితే నేను దానికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మళ్ళీ కాక ఎవరికైనా ఏదైనా సబ్జెక్టు వేరే సబ్జెక్టులు పలానా క్వశ్చన్స్ నాకు కావాలి అంటే కనుక అవి కూడా నేను పెట్టడం జరుగుతుంది. కాబట్టి చూడండి, చూసి వీడియో మొత్తం చూసి అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరైనా ఉంటే ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి నేను పెడుతూ ఉంటాను. వాటికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ పెడుతూ ఉంటాను. తర్వాత ఎగ్జామ్స్ గురించి, తర్వాత ఏ నోటిఫికేషన్స్ అయినా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకి ఏ నోటిఫికేషన్ పడ్డా సరే మ్యాక్సిమం 99% నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇన్ కేసు ఏదన్నా మిస్ అయితే మిస్ అవ్వచ్చేమో కానీ అన్నీ నేను చెక్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడే. కాబట్టి దాన్ని నేను ఆన్లైన్లో పెడుతూ ఉంటాను, షార్ట్లలో కానీ లాంగ్ వీడియోలో కానీ పెడుతూ ఉంటాను. కాబట్టి మీరు కనుక ఫాలో అవ్వగలిగితే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి ఆన్లైన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క జాబ్కి. అలాగే క్వశ్చన్ పేపర్స్ కూడా పెడుతూ ఉంటాను. కాబట్టి అవి కూడా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా విజయం సాధిస్తారు అనే నమ్మకం నాకు ఉంది. మరి మీకు ఉందో లేదో మీకే తెలియాలి. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరికైనా ఉపయోగం లేకపోయినా సరే వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయగలిగితేనే నేను ఇంకేదైనా చేస్తాను. మీరు సపోర్ట్ చేయలేకపోతే నేను ఎన్ని చేసినా వేస్టే. కాబట్టి మీరు మాత్రం సపోర్ట్ చేయకుండా మీరు చేసే పనుల్లో ఒకటే, జస్ట్ వీడియో మొత్తం చూసి లైక్ చేయడం వరకే మీరు చేసే పని. అది చేస్తే ఆటోమేటిక్గా అందరికీ షేర్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి ఒక్క చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నా, మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టి అందరికీ ఉపయోగపడే విధంగా స్టడీకి సంబంధించి, జాబ్స్ సంబంధించి పెడుతూ ఉంటాను. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వెరీ థ్యాంక్ యూ.